నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ శ్రావణి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆంధ్ర మేధావుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం అమ్మా, అందరికీ నమస్కారం. శ్రీనివాస్ గారు, ఈ మధ్య బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం రవీంద్ర భారతిలో ఆవిష్కరించబోతున్నాం అన్నట్టు ఒకటి వస్తే, సో తెలంగాణ నాయకులు కొంతమంది వెళ్ళి ఆయన విగ్రహం అక్కడ పెట్టడానికి వీలు లేదు, కావాలంటే తెలంగాణకు చెందిన గద్దర్ గారిది కానీ అందశ్రీ గారిది కానీ పెట్టండి అన్నట్టు గోల చేశారు. సో బాలసుబ్రహ్మణ్యం గారిని ఒక ఆంధ్రాకు చెందిన వ్యక్తిగా ఎవరు చూడరండి, ఒక దక్షిణాది ఒక ప్రైడ్ లాగా చూస్తారు. అలాంటి వ్యక్తి విగ్రహం దగ్గర కూడా ఇలా గోల చేయడాన్ని ఏ విధంగా చూడాలంటారు? గానగంధర్వుడు మన బాలు గారు. సరే, కొంతమంది మన కళలకు, సంగీతానికి మతం ఏంటి, కులం ఏంటి, ప్రాంతం ఏంటి అని కొంతమంది మాట్లాడి దాన్ని కూడా విమర్శించారు. మొట్టమొదటి దాని మీద ఆయన చెప్పిన అలిగేషన్ ఏంటంటే ఆయన పాటలు పాడటాన్ని తిరస్కరించారని కొంతమంది. వాళ్ళు ప్రత్యేక తెలంగాణ కోరుకుని వేరే తెలంగాణ, ప్రత్యేక తెలంగాణ కోరుకుంటాం ఇట్టి పరిస్థితులు అనుకునే వాళ్ళని టెస్టిమోనియల్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకళ్ళు వాళ్ళు అభిప్రాయం ప్రకటించుకుని ఎక్కుంటాం. మేము ఎందుకు నమ్మాలి? బాలసుబ్రహ్మణ్యం గారు ప్రకటించారా, నేను చేయను, నాకు అవన్నీ చాలాసార్లు ప్రకటించి ఉండొచ్చు. ఆయన ఇళయరాజా గారు కొన్ని ప్రకటించారు కొన్ని విషయాల్లో, లైట్ స్టేషన్కి వచ్చి ఆయనకి దేనికని ఆయన మీద పడుతున్నారండి. ఇంకోటి పాటలను వద్దనుకున్నారు అంటే ఇంకొక ఆయన వచ్చి అక్కడ మేము పెడతాను వ్యతిరిస్తాం, వేరే చోట పెట్టినాను. అవును, వేరే చోట మంచి ప్రదేశంలో పెట్టి నాకు అబ్జెక్షన్ లేదు. కానీ రవీంద్ర భారతి కన్సర్న్ ఆయన అనేక చోట దాంట్లో కచేరీలు చేసి దగ్గర నుంచి వందల సమావేశాలు దాంట్లో పాల్గొన్నారు. ఆ పక్కనే ఆయన గుర్తులుగా భావించే ఘంటసాల గారి గృహం ఉంది. ఘంటసాల గారు కూడా ప్రత్యేక తెలంగాణకు అనుకూలంగా ఎప్పుడు స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఆయన చూశారు కదా, అప్పుడు సామూహిక ఉద్యమం జరిగినప్పుడు అర్థంలో కూడా ఆ టైంలో కూడా ఇవ్వలేదు. అంటే ఏం చేద్దామంటారు? ఇప్పుడు అయిపోయింది. నేను ఇంకోటి అడుగుతున్నాను, ఎప్పుడు ప్రాంతీయ స్వీయ అస్తిత్వాన్ని, వ్యాసాలని, వాళ్ళ సంస్కృతిని భద్రపరచుకోవడానికి ఎవరి యొక్క వాళ్ళ నేను ఖచ్చితంగా గౌరవిస్తాను. తెలంగాణ కానీ, కోస్తా కానీ, రాయలసీమ కానీ, ప్రవాసాంధ్రులు ఎక్కడో సరే నేను గౌరవిస్తాను. వాళ్ళ యొక్క అస్తిత్వ పోరాటం కోసం మేము చేశామన్న ప్రత్యేక తెలంగాణ వాదాన్ని కూడా నేను తప్పట్టను. నేను కావాలని కలిపి ఉండాలి, తెలుగు జాతి మొత్తం అనుకుంటాను మానసికంగా అన్న. ఇవాళ రాష్ట్ర విభజన అయిపోయింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏం పని ఉండేది నాకు అర్థం కాదు. రాష్ట్ర విభజన అయిపోయిన తర్వాత ఇంకా రెచ్చగొట్టి ఈ విధంగా చేయటం సరికాదు. ఓకే, అందశ్రీ గారు బతికుండగా ఎంతమంది వీళ్ళు గౌరవించారు మాట్లాడమనండి. మేము అందశ్రీ గారిని విభాజిత ఆంధ్రప్రదేశ్ తర్వాత తీసుకువెళ్ళాను. ఆయన మా ఇంట్లో కుటుంబ ఫంక్షన్స్ కన్నీ వస్తారు. తీసుకెళ్ళిన తర్వాత గోరెనెక్కర్ గారిని ఆంధ్ర సంఘాలు సన్మానించాయి. ఆయన అనుబంధం చాలా ఉంది. అందశ్రీ గారిని మామూలు తీసుకెళ్ళి మేము సన్మానించుకున్నాం. మమ్మల్ని మేము సన్మానించుకున్నట్టే ఆయన సన్మానిస్తే, నేను 2005లో 2006లోనో మా ఎవరి కవులు అని మాట్లాడుతున్నప్పుడు నేను మాట్లాడాను. నన్నయ్యకి ఆదికవి అని ఎవడన్నాడు? మా బొమ్మరిపోతున్న నాకేమో నన్నయ్య గారు ఆదికవి ఉండాలి, లేకపోతే దానివల్ల తెలుగు జాతి ఒక్కడ బొమ్మరిపోతున్న గారిని ఆదికవి పెట్టి ఎంతమంది ఆయన ఇంటికి వెళ్ళి చూశారు అన్నారు. నేను వెళ్ళాను, ఆయన ఇంటికి వెళ్ళాను. ఆయన చాలాసార్ల నివాసం రాచకొండ దగ్గర ఆయన ఇల్లు చూశాను. నేను ఆయన రాసింది ఏంటన్నా, ఆంధ్ర మహాభాగవతం పెట్టుకుందాం ప్రారంభంగా. నాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదన్నా. మీ చరిత్రను డిస్టార్ట్ చేశారు ఆంధ్ర వాళ్ళు, మా సురవరం ప్రతాప్ రెడ్డి గారు రాసిన మీద ఓకే, నేను గౌరవిస్తాను ఆయన. ఎస్, చారిత్రాత్మకంగా పుస్తకం, అద్భుతమైన పుస్తకం రాశారు ఆయన. సరే, దాంట్లో 90% నేను ఏకీభవించవచ్చు. 9% ఎంతగా ఆయన రాసిన పుస్తకం ఏంటి అనుకున్నారు? ఆంధ్రుల సాంఘిక చరిత్ర. సురవరం ప్రతాప్ రెడ్డి గారు రాసిన, మహబూబ్నగర్ జిల్లా చెందిన చాలా గొప్ప మనిషి మన రాశాడు. మీరు ఏమనుకున్నారు? అట్లా మాట్లాడతారు, మీ గుడిగు రామూర్తిపంతిగా చేయించాలా, మేము వేరే చేసుకుంటాం ఏంటండి అన్న. మా కాళోజీ నారాయణరావు గారు మంచిదే, కాళోజీ మహారాష్ట్రను, తల్లి కన్నడిగా. ఆయన ఏమన్నాడు అన్నాను, ఏమి వేషం లేదు, ఏమి భాష లేదని తిరుగుతా తెలంగాణలోని తెలుగు వాళ్ళ ఇతర భాషలు ఇమిటేట్ చేస్తున్నారు, డుమిటోబీలు పెట్టుకుంటారంట. అన్య భాషలు నేర్పి ఆంధ్రంబు రాదనుచు సకిలించు ఆంధ్రుడా నీవు చావెందుకు రాని ఇక్కడ తెలంగాణలో ఉన్న తెలుగు బిడ్డలను ఉద్దేశించి ఆంధ్రుడా అని మాట్లాడాడు. తెలుగు ఆంధ్రంబు రాదని, ఆంధ్రం అంటే తెలుగే అర్థం. ఎవరండి ఆయన అన్న? వాళ్ళు తెలంగాణ భాషా దినోత్సవం కానీ తెలుగు భాషా దినోత్సవం ఆయన దగ్గర జరుపుకుంటున్నారు ఆయన పుట్టినరోజుని. నేను అన్నాను, అందరూ మనాళ్లే కదండి అన్న. రసమే బాలకృష్ణ గారు కానీ, దేశపతి శ్రీనివాస్ గారు కానీ, మిగతా గమ్ముకున్నారు అందరూ. ఐ రెస్పెక్ట్ దెమ్ పర్సనలీ. విధానాలు అందరూ గౌరవించారండి. నేను చెప్తాను, బతుకమ్మ కృష్ణా జిల్లాలో ఎప్పటి నుంచి 200 సంవత్సరాల క్రితం కూడా జరుపుకున్న సంఘటనలు ఉన్నాయి. తెలంగాణలో ఉన్నత వర్గాలు జరుపుకోలేదు చాలా. అసలు ఇప్పుడు అందులో జరుపుకున్నాయి. అన్ని చోట్ల రాకపోవచ్చు. ఒక పండుగ ఒక దగ్గర ఉంటుంది, తలుపులమ్మ పండుగ ఉంటుంది, కోస్తాలో ఒక దగ్గర ఉంటుంది, సిరిమాన్ ఫంక్షన్ ఉంటుంది, విజయనగరంలో జరుపుకుంటారు. అంత మాత్రాన్ని మనం వేరేది అంటామండి? అందరితో మనం భావించుకోవాలి. అందరి సంస్కృతులు, విభిన్నతలు మిళితమైందే 13.5 కోట్ల తెలుగు జాతికి కాణాచిగా ఉండి ప్రపంచం నెంబర్ 1గా కోరుకునేవాడిని. అందుకని నేను రాష్ట్ర విభజన అయిన తర్వాత కూడా నాకు మిత్రుడు, మొత్తం సీనియర్ పాత్రికేయుడు, మహబూబ్నగర్ జిల్లాలో చెంచురుగూడలో నేను సేవా కార్యక్రమాలు చేస్తున్న సందర్భంలో హెల్త్ క్యాంప్ పెడుతున్నా కనపడ్డారు. శ్రీనివాస్ గారు, మీరేంటి ఇక్కడ తెలంగాణ మారుమూల అటవీ ప్రాంతాల్లో తిరుగుతున్నారంటే, ఇలాగ నేను ఇలా వచ్చాను, ఇలా చేస్తాను. గత 2 సంవత్సరాలు ఆదిలాబాద్ లేదా ఖమ్మం జిల్లాలో ఆదివాసీ వినిట్టు అండి. నేను దానికి ఏం కావాలి? నాకు తెలుగు జాతి మొత్తం కావాలి. దిగజారిపోతున్న తెలుగు జాతి యొక్క
ఔన్నత్యాన్ని ఢిల్లీలో తాకట్టు పెడుతున్న మన ఆత్మగౌరవాన్ని తిరిగి కాపాడుకోవడానికి తెలుగు జాతి మొత్తం ఏకమై ఉండాలి. కొంతమంది మాట్లాడతా వేదంలా ఘోషించే గోదావరి అమర కావ్యంలా భాసిల్లే రాజమహేంద్రి అని ఆయన మాట్లాడితే ఆయన స్వరం గార్ధవం స్వరం అని కొంతమంది మాట్లాడే దాన్ని అది ఉదాహరించి వాళ్ళు నేను అలా అనలేదని చెప్పి సవరించుకున్నారంట. ఆయనకి హద్దుస్వరం అయితే మన మీద మందే స్వరం అండి. ఎస్, ఆయన మీద మిగతా వాళ్ళని తొక్కారు, విమర్శలు కొన్ని ఉన్నాయి, ఏదో కొంత ఆ విమర్శలు అయి ఉండొచ్చు. మనిషిలో అన్ని ప్రోత్సహించిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మనుషులు కదండి, ఏదో మైనస్ పాయింట్ ఉండదు, దాని మీద ఒక పాజిటివ్ థింగ్స్ తీసుకోవాలి. కానీ ఆయన గాతంలో కానీ అనుకుని గొప్పవాడండి. కిషోర్ కుమార్ గారు ఉన్నారు, ముఖేష్ గారు ఉన్నారు హిందీలో, వాళ్ళేమో తెలంగాణకు అనుకూలమైన స్టేట్మెంట్ ఇచ్చారా? ఆయన పాటలు వినరా? ఇంకోటి కూడా చెప్తాను దయచేసి, అదే కనుక స్టాండ్ అయితే కనుక ఇందిరాగాంధీ గారు సమైక్యాంధ్ర జై ఆంధ్ర ఉద్యమాన్ని అణిచేసి వందలాది మంది సావుకి కారణమయ్యారు. తెలంగాణ ఉద్యమంలో కూడా ప్రత్యేక తెలంగాణ ఉద్యమం అప్పుడు సావుకి కారణమయ్యారు ఉన్నది. ఇప్పుడు ఆవిడ విగ్రహాల మీదకి వెళ్తారా? రాజశేఖర రెడ్డి గారు నేను తెలంగాణకు అడ్డం కాదు, ఇల్లు కాదన్నారు. రాజశేఖర రెడ్డి గారు వ్యతిరేకం అన్నారు, దాని ఇచ్చిన మొత్తం అందరూ మాట్లాడారు. ఇప్పుడు ఆయన మీద వెళ్తారా? ఆయన వచ్చిన పథకాలు కాదనుకుంటారా? గరీబీ హఠావు కానీ, బ్యాంకుల జాతీకరణ కానీ, ఈ దేశాన్ని తిరిగి నిలబడుతున్న అపరం దుర్గాదేవిగా అభివర్ణించబడ్డ ఆవిడని కాదంటారా? తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి అనేది అన్నారు. ఎవరో సి నారాయణ రెడ్డి గారు రాశారు. దాన్ని అక్కడ సినిమాలో అభినయించారు. ఎన్టీ రామారావు గారు అలాగే అభిలషించారు కూడా, రెండు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆయన సామాజిక చిత్తంలో చైతన్యంలో నేనలేదు, కేసీఆర్ గారిని ఎవరైనా అనండి, సామాజికుడు నా కొండలక్ష్మి ఎవరైనా అనండి. ఇవాళ బడుగు బలహీన వర్గాలు తెలంగాణలో ఊతం ఇచ్చిన నాయకుల్లో ఎన్టీ రామారావు గారు కాదు. ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో బీసీలకు మొదటిసారి రిజర్వేషన్ పెట్టింది, మామూలు రిజర్వేషన్ పెంచింది ఆయన కదా. పటేల్ పట్ల వారేంటి ఆలోచించకుండా ప్రత్యామ్నాయం చేయడం తప్పైనా సరే అసలు ఆ గడియల వ్యవస్థను కూల్చడానికి ఆఖరికి చర్మాంకంలో నిలబడి ఇంకా నిలబడదామని చూస్తున్న దేవదాసి వ్యవస్థను పూర్తిగా తీసేయడానికి అసలు స్త్రీలకు ఆస్తి ఎక్కించి మిగతా చోట్ల అప్పటికే ఒక అభ్యుదమ ఎన్నిబడిన తెలంగాణలో కూడా ఎంతమంది స్త్రీలకు వాళ్ళు ఆస్తి ఎక్కువ రావడానికి దేశంలో మొదటిసారి చేసింది. పక్కా ఇల్లు పాకలేసుకుని దేశం మొట్టమొదటిసారి పక్కా ఇల్లు ఇచ్చింది. ఆయన కాదనుకుంటారా? ఆయన విగ్రహాల మీద కూడా వెళ్తారా? పెట్టకూడదంటారా? ఏంటండి ఇది? కొంతమంది ఉంటారు, కానీ దయచేసి ఆయన మీద అనకూడదని ఒకవేళ అక్కడ కాకపోతే ఇంకో చోట పెట్టుకుంటారు, ఇబ్బంది లేదు. అదే కానీ పర్టికులర్ అయితే బొంబాయిలో కోరుకుంటున్నారు, ఇంకో చోట కోరుకుంటున్నారు. మన తెలుగు వాళ్ళని అందేశ్రీ విగ్రహాలకు చెప్పాను, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. అందేశ్రీ గారి విగ్రహం పెట్టమనండి అక్కడ. అందేశ్రీ గారు ఏ విధంగానూ తక్కువ కాదు. నేను రాశాను ఆర్టికల్లో ఒక పత్రికలో 2005. నాకు అందేశ్రీ గారు వెంకన్న గారి పరిచయం లేదు. మా కవులే చూశారంటే పల్లె కన్నీరు పెడుతుందో అని పాడిన గొప్ప వెంకన్న గారు కానీ, లేతే మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు నూటుకొని అద్భుతమైన అసలు మనుషులు గుండెలోని తడి ఆర్ద్రతను తట్టి లేపిన అందేశ్రీ గారు ఒక ప్రాంతానికి పరిమితం కాదు. అందేశ్రీ గారిని గుండెలో పెట్టుకుంటాను. ఆయన చనిపోతారని అనుకుని వెళ్ళొచ్చాను నేను. కానీ పెద్ద పెద్ద వాళ్ళందరూ తల ఆయనకి మరి ఆ రోజు తెలంగాణ తీసుకొచ్చామని చెప్పిన వాళ్ళు ఆయనకి మన నాకు కనపడలేదు. జయరాజు గారు చాలా మంది కూడా నిలబడేవాళ్ళు, వెంకన్న గారు కూడా ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ మిగతా వాళ్ళు ఏమయ్యారో తెలియదు. మరి ఏం చేస్తారు? అందేశ్రీ గారు బతికుండగా కానీ ఎప్పుడన్నా ఆయన నిజంగా 9 సంవత్సరాలు నిర్లక్ష్యం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఆయన గీతంగా పెట్టలేదు. ఎవరు నిలబడ్డారండి? నేనంటే నా మిత్రులు కొంతమంది ఉన్నారు, అందుకనే ఉన్నారు. ఆయన అనేక దేశాలు చాలామంది తెలియదు, వీళ్ళకి తెలుసలేదు. అనేక దేశాలు తిరిగిన ప్రకృతి ప్రేమికులు. ఆయన కానీ జయరాజు గారు ఎంత ప్రేమికులు అంటే వాల్గా, అమెజాను, ఓయాంగో, డాన్యూబు, తర్వాత మిస్సిపి అనేక నదులు వెళ్ళి మొదటి నుంచి ఆఖరి వరకు తిరిగి ఆ నదులు ఎలాగా జీవనం ఎలా అయిపోయినో అద్భుతంగా చేసిన వ్యక్తి అందేశ్రీ. అతను మా తెలుగు బిడ్డ, తెలుగు జాతి గర్వించిన గొప్పవాడు. అందుకని వారిని విగ్రహాలు ఎందుకు పెట్టారు? రాష్ట్ర రాజధాని కాబట్టి హైదరాబాద్ ఆ రోజు వచ్చింది. అలా రాష్ట్ర రాజధాని నేను 1956 ముందు పుట్టలేదు, 56 తర్వాతే పుట్టాను. రాష్ట్ర రాజధానిని ఆ రోజు ఏదో ఎవరన్నా అనుకుంది, చూద్దాం. బట్ అన్ఫార్చునేట్లీ అది జరగడానికి తెలుగు జాతి వాళ్ళ ముక్క చెక్కలైపోయి ఇవాళ ఢిల్లీ పాదుషాల పదకట్ల కింద నలిగిపోతున్న సందర్భంలో తెలుగు జాతి మొత్తం ఏకవాల్సిన సందర్భంలో ఆంధ్రుడా లేదా ఒక తెలుగువాడిని గొప్పగా అభివర్ణించి ముందుకెళ్లాల్సిన పద్యంలో ఇలాంటి విషయాలు మంచిది కాదని నా భావన. నమస్కారం.